హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఇవాటి మన స్పెషల్ వచ్చేసి బేజా ఫ్రై. ఈ బేజా ఫ్రై ఏ విధంగా చేయాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మరిగించుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న బేజాని ఈ హీట్ వాటర్లో వేసుకొని 5 మినిట్స్ ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మరొక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం హీట్ వాటర్లో వేసుకున్న బేజాని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ మరొక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అడగంటకుండా చూసుకోవాలి. ఇక ఫైనల్లో అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఈ బేజా ఫ్రై అయితే రోటీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.